అనుక్షణం ప్రజల పక్షం M95 న్యూస్ కి స్వాగతం. మదనపల్లిలో చంద్రబాబు సభ విజయవంతం. భారీగా తరలివచ్చిన తెలుగుదేశం శ్రేణులు పసుపు మయమైన మదనపల్లి రోడ్లు. వైసీపీ టీడీపీలకు ముస్లిం మైనార్టీల ఓట్లు అడిగే నైతిక హక్కు లేదు. ఆగ్రహం వ్యక్తం చేసిన మదనపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు రెడ్డి సాహెబ్. ప్రజల భద్రతే పోలీసుల ధ్యేయం. ద్విచక్ర వాహనదారుడు తప్పక హెల్మెట్ ను ధరించాలి. ట్రాఫిక్ సిఐ మహబూబ్ బాషా. అధికారులు సీజ్ చేసిన వైసీపీ ఎన్నికల సామాగ్రిని పరిశీలించిన బొజ్జల సుధీర్ రెడ్డి. స్థానిక అధికారుల నిర్లక్ష్యంపై అసహనం వ్యక్తం చేసిన తెదేపా అభ్యర్థి. ఎలక్షన్ కమిషన్ వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్. ఇక డీటెయిల్స్ రానున్న ఎన్నికల నేపథ్యంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు చేపట్టిన ప్రజాగళం సభ బుధవారం మదనపల్లిలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గం నలుమూలల నుంచి అశేష జనవాహిని తరలివచ్చింది. జై చంద్రబాబు, జై జై చంద్రబాబు అంటూ నినాదాలతో కార్యకర్తలు హోరెత్తించారు. తెలుగుదేశం అభ్యర్థి షాజహాన్ బాషా ఆధ్వర్యంలో నియోజకవర్గ నలుమూలల నుంచి కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో రావడంతో మదనపల్లి పురవీధులు పసుపుమయమయ్యాయి. ప్రజా పాలన రావాలంటే సైకో ప్రభుత్వం పోవాలంటూ చంద్రబాబు నాయుడు కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. తెలుగుదేశం అభిమానులు, జనసేన పార్టీ కార్యకర్తలు తెలుగుదేశం అభ్యర్థి షాజహాన్ బాషా గెలుపుకు పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. కేంద్రంలోని బీజేపీతో అంటకాగుతున్న టీడీపీ, జనసేన, వైసీపీలకు ముస్లిం మైనారిటీల ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని మదనపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు ఎస్ రెడ్డి సాహెబ్ పేర్కొన్నారు. బుధవారం స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్ రెడ్డి సాహెబ్ మాట్లాడుతూ, గతంలో ముస్లింల హక్కులకు భంగం కలిగించే ఎన్ఆర్సీ, సిఏఏ చట్టాలను బీజేపీ ప్రభుత్వం తీసుకొస్తే అప్పట్లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ నాయకులు వాటిని నల్ల చట్టాలుగా అభివర్ణించి సదరు చట్టాలను రద్దు చేయాలని నిరసనలు తెలిపిన విషయాన్ని గుర్తు చేశారు. నేడు బెంగళూరు బస్టాండ్లో ముస్లిం సోదరులు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొని ప్రజాగళం బహిరంగ సభలో పాల్గొనడం ముస్లిం మైనార్టీలను మభ్యపెట్టడానికి అని స్పష్టం చేశారు. కేవలం స్వార్థ ప్రయోజనాల కోసమే చంద్రబాబు నాయుడు ముస్లిం మైనార్టీలను పాములుగా వాడుకుంటున్నారని, ఆయన ఎన్డీఏ కూటమికి మద్దతు తెలపడం పెద్ద తప్పిదమన్నారు. స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ముస్లిం మైనార్టీలకు ఎంతో మేలు చేశారని, అయితే ఆయన తనయుడు ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముస్లింల మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఆయన పరోక్షంగా కేంద్రం అమలు చేస్తున్న చట్టాలకు మద్దతునిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ, వైసీపీ, జనసేనలకు ఓటు వేస్తే బీజేపీకి వేసినట్లేనని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ ఎస్కే బాషా, రూరల్ మండల అధ్యక్షులు సురేందర్ రెడ్డి, మండల మహిళా అధ్యక్షురాలు ఆయేషా, పట్టణ మహిళా అధ్యక్షురాలు ఈశ్వరమ్మ, జిల్లా నాయకులు చలపతి, సమీర్, పాలేటి, మహబూబ్ పీర్, సీనియర్ నాయకులు మస్తాన్, అమీర్ జాన్, మహమ్మద్ అలీ, నాగరాజ, శరత్ కుమార్ రెడ్డి, అన్వర్, సయ్యద్, కాసిం, సోను, విజయ్ కుమార్, షమీర్, రిజ్వానా, ప్రమీల, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మదనపల్లి ప్రజానికాన్ని ఓటు అడగడానికి ఇఫ్తార్ విందు పేరుతో ఈరోజు సాయంత్రం రావడం జరుగుతోంది. దానికి కావాల్సిన ఏర్పాట్లు కూడా ఇక్కడున్న తెలుగుదేశం పార్టీ క్యాడరు ముమ్మరంగా చేస్తుంది. చాలా సంతోషం. ఈ సందర్భంగా మైనార్టీలు, ప్రజలు ఒక విషయాన్ని గమనించాలి, అర్థం చేసుకోవాలి. ఒక 6-7 సంవత్సరాల ముందు ఎన్ఆర్సీ, సిఏఏ అనే చట్టాలు బీజేపీ ప్రభుత్వం తీసుకొస్తే దానిపైన చాలా తీవ్రంగా ఖండించి మైనార్టీలకు నేను అండగా ఉంటానని చెప్పి ఈ నల్ల చట్టాలను తేవడం చాలా కరెక్ట్ కాదని చెప్పి బీజేపీ మీద విరుచుకుపడ్డ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అదే నల్ల చట్టాలతో మరొక్కసారి ముందుకెళ్తున్న బీజేపీ భుజాన చేసుకొని మైనార్టీ ప్రజలను ఓటు అడగడానికి వస్తున్నారంటే దాంట్లో అంతరార్థమేమి? అప్పుడున్న అన్యాయం ఇప్పుడేమైపోయింది? మీ స్వార్థం కోసం
మీ పార్టీ ప్రయోజనాల కోసం మైనార్టీల మీద ఇంత పెద్ద కష్టం వచ్చినా కూడా వారితో కలిసి మీరు నేనున్నా మీకు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారంటే కేవలం ఇది మీ స్వార్థం మాత్రమే. మైనార్టీ ప్రజలు కూడా ఈ సందర్భంగా అర్థం చేసుకోవాలి. ఎవరైతే గత 10 సంవత్సరాల నుంచి భారతదేశం యావత్తు మైనార్టీలను భయపెడుతూ వారిపైన లేని అరాచకాలు సృష్టిస్తూ కేంద్ర ప్రభుత్వంలో పాలిస్తున్నారు, ఎవరైతే బీజేపీ ఆర్ఎస్ఎస్ కలిసి భారతదేశంలో మైనార్టీల మీద తీవ్రమైన ఒత్తిడి తెస్తున్నారు, ఎవరినైతే మైనార్టీలు పూర్తిగా మా శత్రువు అని భావించే పార్టీగా పరిగణిస్తారో బీజేపీని, అదే పార్టీతో ఈరోజు చేతులు కలిపి మైనార్టీ ఓట్లు మాకు కావాలని అడిగే ప్రయత్నం చేస్తున్నారంటే అది కేవలం మీ స్వార్థం మాత్రమే. మీ స్వార్థ ప్రయోజనాలకు, మీ ఓటు బ్యాంక్ రాజకీయాలకు మీకు అధికారం కావాలంటే ఏ విధంగా అయినా మీరు ప్రజలను వాడుకునేదానికి సిద్ధపడతారా? మా ముస్లిం సోదరులకు కూడా తెలివి ఉంది, ఆలోచన చేస్తారు. ఎవరి వెనక ఎవరున్నారు, వాళ్ళు వేసే ఓటు ఎక్కడికి పోతుంది, ఎవరి ఖాతాలోకి పోతుంది. काम करने वाले और कांग्रेस पार्टी के अपने अपने कैडर के और मीडिया वालों को तमाम को मेरी तरफ से सलाम अर्ज़ करते हुए मैं ये बात कहना चाहता हूँ कि जनाब चंद्रबाबू नायडू साहब आज आ रहे हैं, किस सूरत, क्या सूरत लेकर आ रहे हैं, क्या सूरत से इनका आना हो रहा है मदनपल्ली में। इससे पहले आपने टोपी पहनकर जामिया मस्जिद में बैठकर लोग मुसलमानों को फिर टोपी पहना कर गए थे, अब फिर टोपी पहनाने आ रहे हैं। किस लिए आ रहे हैं, क्या करने आ रहे हैं? आप इससे पहले जो मोदी के खिलाफ थे, आप मोदी के खिलाफ होकर बात किए थे और आपने पूरे जो स्टेटों के लीडरों को साथ में लेकर मोदी से खिलाफ आपने बात किया था। आज वही मोदी के कदम चूमते हुए, आज वही मोदी के पास जाकर आप मोदी का वसीला लेकर और सहारा लेकर आप जो है वोट मांगने आए हैं। शर्म की बात है कि मुसलमानों को जो धोखा देने वाली पार्टी, मुसलमानों को दगा देने वाली पार्टी, मुसलमानों के खिलाफ चलने वाली पार्टी, ऐसे पार्टी के साथ आप हाथ मिलाकर यहाँ मुसलमानों के वोट मांगने आए हैं, ये शर्म की बात है। आप जो है जो इस तरीके से पहले जिसने आपने कहा था, जिसने आपने इसके पहले हड़तालें की थी, जिसने इसके पहले जो है मोदी के खिलाफ आप बात कर रहे थे, आज वो बातें कहाँ गए, आज वो कामें कहाँ गए? आज वो जो काम में आपने जो आवाज़ उठाई थी उस वक्त, वो आवाज़ें आज क्या हो गया, आपके ज़बानों बंद हो गए मोदी के सामने। आप मोदी के सामने बंद होकर यहाँ आंध्र प्रदेश में बीजेपी का ना एक लीडर था, ना एक एमएलए था, ना कोई एमपी था। आप यहाँ बीज बोने के लिए, आप जो है फसाद फैलाने के लिए, यहाँ मुसलमान को काम करने के लिए नहीं है, मुसलमान और हिंदुओं को भाई भाई बनाकर मिलाने के लिए नहीं है, आप फसाद पैदा करने के लिए आ रहे हैं। जनाब इज्जत से, आप इज्जत माब है, आप एक पुराने लीडर हैं, आप 14 साल आपकी सर्विस है, आप जो है सीएम हैं, आप सब कुछ जानते हैं, हर कैडर को आप जानते हैं, मुसलमानों के कैडर को, बीसी एससी एसटी तमाम कैडर को जानते हैं। सोच समझ कर आप कहना चाहिए। अगर आप चाहते हैं तो आप बीजेपी का साथ अगर छोड़ेंगे तो मुसलमान तुम्हारा साथ देंगे, आप बीजेपी के साथ रहेंगे तो कोई मुसलमान आपका साथ नहीं देता। बस ये जो ये है वक्त, इसका मैं शुक्रिया। మదనపల్లిలో ప్రజాగలం పేరిట మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన కూటమికి సంబంధించిన పెద్ద పెద్ద నాయకులంతా మదనపల్లికి ఇఫ్తార్ విందు పేరుట ఈరోజు మత రాజకీయాన్ని ఏ విధంగా అయితే బీజేపీ ప్రభుత్వం చేస్తుందో డైరెక్ట్గా వాళ్ళు చేయకుండా వాళ్ళ నెత్తిన జనసేన టీడీపీ పైన నెత్తిన పెట్టి ఒక దుర్బుద్ధితో ఈరోజు ప్రజాకాలం పేరిట రాజకీయం చేసేదానికి మదనపల్లిలో ఒక కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. అందుకు కావాల్సిన ప్రక్రియ అంతా జరుగుతూ ఉంది. మేము డైరెక్ట్గా అడుగుతున్నాం వీళ్ళని, మీరు నల్ల చట్టాలని చెప్పి ప్రతిరోజు ధర్నాలు చేసి రాష్ట్రాలోకలు చేసి ప్రజలను ఆ రోజు ఆలోచింపజేసే విధంగా మీరు మాట్లాడి
ఆ రోజు అధికార పార్టీ అయినటువంటి బీజేపీని నడి రోడ్లో ఎండగట్టింది మీరు కాదా? కళ్ళ గంతలు కట్టుకొని మరీ నల్ల రెబ్బలు కట్టుకొని మరీ చేసిరే అదే నల్ల చట్టాలు ఈరోజు ఎలా తెల్ల చట్టాలు అయినాయి. ఈరోజు నల్ల చట్టాలని చెప్పిన వ్యక్తులు ఈరోజు ఎందుకు అదే భుజాన వేసుకొని ఈరోజు ఎందుకు మీరు రాజకీయం చేయదలుచుకుంటున్నారు? ఎవరిని మభ్య పెట్టేదానికి, ఎవరితో లబ్ధి పొందేదానికి, ఎవరిని మోసం చేసేదానికి అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా, వాళ్ళని అడుగుతున్నా. మీరు ప్రజలకు, ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఏ విధంగా సమాధానం చెప్తారు? ఈ ప్రజాగలం పేరిట ఏ విధమైనటువంటి సూచన ఇస్తారు మీరు? అంటే మీకు అవకాశం లేకపోతే ఒకలాను, మీకు అవసరం పడితే ఒకలాను మాట్లాడేది మీ నైజం. ఈ నైజాన్ని ప్రజలు గమనించాలని చెప్పే ప్రయత్నంలో ఈరోజు పబ్లిక్గా మేము మాట్లాడదలిస్తే దాన్ని కూడా మాట్లాడి. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి షాజహాన్ బాషా గెలుపు కోసం పెన్షనర్స్ అసోసియేషన్, విశ్రాంత ఉద్యోగుల అసోసియేషన్ ఆధ్వర్యంలో సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు అసోసియేషన్ అధ్యక్షులు ముని గోపాలకృష్ణ పేర్కొన్నారు. బుధవారం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో షాజహాన్ బాషాకు శాలువా కప్పి పూలమాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీల గెలుపుకు పెన్షనర్స్ అసోసియేషన్, విశ్రాంత ఉద్యోగుల అసోసియేషన్ సంయుక్తంగా పనిచేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నేత రామాంజనేయులు, సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు మార్పురు సుధాకర్, గురునారాయణచారి, జీవీ నాయుడు, మహబూబ్ ఖాన్, పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ విన్నపం ఏమంటే మా పెన్షనర్స్ అసోసియేషన్ తరఫున మా కుటుంబాలన్నీ కూడా సంపూర్ణ మద్దతు షాజహాన్ బాషా గారికి ప్రకటిస్తున్నాము. మా వంతు మేము కృషి చేసి ఆయన్ని ఎమ్మెల్యేగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మంత్రిగా కూడా చూస్తాము. ఖచ్చితంగా మదనపల్లి జిల్లా చేయాలని మా కోరిక తీరుస్తానని మేము కోరుకుంటున్నాము. మా వంతు సహాయ సహకారాలు ఆయనకు అందిస్తాము. ఆయన వంతు సహాయ సహకారాలు మేము కోరుకుంటాము. థ్యాంక్ యూ. అసోసియేషన్ తరఫున మరియు మనకు ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ తరఫున మనము షాజహాన్ బాషా గారిని ఘన విజయంతో అఖండ మెజారిటీతో గెలిపించాలనేసి కోరుకుంటున్నాము. ఇతనికి ఎమ్మెల్యేనే కాకుండా మంత్రి పదవి కూడా రావాలనేసి వయోవృద్ధులందరూ మేము ఆశీర్వదిస్తున్నాము. మాకు అన్ని విధాల ప్రతి ఒక్క విషయంలో వాస్తవ్యులు షాజహాన్ బాషా గారు కాబట్టి ఇంతకుముందే ఎమ్మెల్యేగా మదనపల్లిలో ఎంతో సేవ చేశారు. ఆ సేవను గుర్తించుకొని మేము వయోవృద్ధులైనటువంటి అందరూ సీనియర్ సిటిజన్స్ ఆంధ్ర పెన్షన్ పార్టీ తరఫున మేమందరము కలిసి జనసేన పార్టీ, బీజేపీ పార్టీ తరఫున. ఇక డీటెయిల్స్ చూస్తే అధికారులు సీజ్ చేసిన వైసీపీ ఎన్నికల సామాగ్రిని పరిశీలించిన బొజ్జల సుధీర్ రెడ్డి స్థానిక అధికారుల నిర్లక్ష్యంపై అసహనం వ్యక్తం చేసిన తెదేపా అభ్యర్థి ఎలక్షన్ కమిషన్ వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్. నవరత్నాల పథకాలు కాదు, నవరత్నాల పంపిణీకి సిద్ధమైన జగన్ వైసీపీ సామాగ్రి పట్టుబడిన నిన్నటి నుంచి కాలయాపన చేస్తున్న అధికారుల తీరుపై అనుమానం వ్యక్తం చేసిన సుధీర్, ఇప్పుడుండే వ్యవస్థలపైన నమ్మకం లేదు, మీడియాపైన మా నమ్మకం. నిమిషానికి జరిగేది మీడియా ద్వారా ప్రజలకు తెలియాలి. లోకల్ పోలీసులు ఉండడంపై అభ్యంతరం, సెంట్రల్ ఫోర్స్ రావాలని డిమాండ్ చేశారు. ఈ పీసీఆర్ గోడౌన్స్ దీని దగ్గర రావడం జరిగింది. ఇక్కడ లోపల కూడా హెవీ మెటీరియల్ మళ్ళా కూడా దొరకడం జరిగింది. ఇవన్నీ ఫొటోస్ కూడా తీసాం. ఇవన్నీ కూడా ఇక్కడ మేము రావడం జరిగింది. పై నుంచి తీస్తే నిచ్చెనెక్కి చెక్ చేసాం. చెక్ చేస్తే లోపల అన్నీ కూడా పార్టీ మెటీరియల్, మంచాలు, దాని తర్వాత ఇంకేదో కొద్దిగా అన్నీ ఇట్లా అట్టపెట్టలు, గోత సంచులు అన్నీ ఉన్నాయి. సో నెక్స్ట్ నిన్న నైట్ 11 o'clock విజిల్ యాప్లో ఇక్కడ పెట్టాం. ఈ డంప్ దగ్గర నుంచి ఇక్కడ కనీసం ఎవరు పోలీసు వాళ్ళు లేరు, కనీసం ఫ్లయింగ్ స్క్వాడ్ లేదు, కనీసం ఈసీ వాళ్ళు లేరు, ఎలక్షన్ కమిషన్ రెస్పాండ్ కావడం లేదు. అక్కడ చూస్తేనేమో నిన్న చేసిన డంపులో ఎవరు వస్తే వాళ్ళు కావాలంటే జనాలు అందరూ వచ్చి వాళ్ళకి కావాల్సిన సామాన్ ఎత్తుకోబోతున్నారు. కనీసం వాళ్ళు కూడా చూసుకోవట్లే. ఆ రకంగా ఆడదారైంది. ఇక్కడ ఏమో ఇంకో డంప్ 2 దొరికింది. వేరే ఇంకో 3 గోడౌన్స్ ఉన్నాయి. ఆ 3 గోడౌన్స్లో లోపల సీల్ చేసిన మెటీరియల్ ఉంది. ఆ మెటీరియల్ కూడా కంపల్సరీగా ఓపెన్ చేయాలా, ఎందుకంటే మాకు అనుమానాలు ఉంది లోపల క్యాష్ ఉన్నట్టు. ఆ బాక్సెస్ ఓపెన్ చేసి మా ముందర ఎలక్షన్ కమిషన్ వచ్చి ఓపెన్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం.
ఇది కూడా ఇమీడియట్గా ఫ్లయింగ్ స్క్వాడ్ రావాలా. ఆర్ఓ ఎవరైతే ఆర్టీఓ ఉన్నాడో అతను కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు పట్టించుకునే దాఖలాలు లేవు. ప్రెస్ మిత్రులను కోరుతున్నాం. మదనపల్లె వారపు సంతలో చిరు వ్యాపారులకు చోటివ్వకుండా ఆక్రమించి ఇబ్బందులకు గురి చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని మదనపల్లె రాయల్ యూత్ సొసైటీ అధ్యక్షులు రేగడి ప్రసాద్ కుమార్ డిమాండ్ చేశారు. చిరు వ్యాపారాలకు మద్దతుగా వారపు సంతలో ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ కేవలం సంత మాత్రమే నిర్వహించాల్సిన చోట లక్షల రూపాయలు చెల్లించి గోడౌన్లు ఎలా నిర్మిస్తారని ప్రశ్నించారు. మున్సిపాలిటీ వారు ఎలా అనుమతులు ఇచ్చారు? పర్మిషన్ల కోసం ఒక్కొక్కరు లక్షల రూపాయలు ఇచ్చామని చెబుతున్నారు. అవి ఎవరు తిన్నారు? అనుమతులు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. దీనిపై మున్సిపల్ అధికారులు సమాధానం ఇవ్వాలి. చిరు వ్యాపారులను తరిమేసే వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణం మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని రాయల్ యూత్ సభ్యులు హెచ్చరించారు. వెజిటేబుల్స్ అంతా కూరగాయలని వాటిని తెల్లవారితో కూరగాయలని వేలంపాట అయిన తర్వాత ఆ వ్యాపారస్తులు ఆ కూరగాయలని తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత మార్కెట్కి ఖాళీ అయిపోవాలి. కాకపోతే మేము ఇప్పటికీ 15 ఏళ్ళుగా చాలాసార్లు ఇక్కడ గొడవలు జరిగితే హెచ్చరించినాం అధికారులను. అయితే రాజకీయ నాయకులను కూడా మేము కోరుతున్నాం. మన వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి గారు నిసార్ అహ్మద్ గారు అయితేనేమి, టీడీపీ పార్టీ షాజహాన్ గారు అయితేనేమి, ఇంకా జనసేన, బీజేపీ, కాంగ్రెస్ అది నాయకులనైతేనేమి మన చిన్నకారు రైతుల్ని పరామర్శించి వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది అని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా చెప్పారు. ఇంతకుముందు కూడా మేము చాలా మందికి అండగా ఉంటామని చెప్పి మిగతా నాయకులు కూడా చెప్పారు. కాకపోతే ఇక్కడ చిన్నకారు రైతులకి ఈరోజు భయభ్రాంతులకు గురి చేస్తూ వాళ్ళని ఇక్కడ నుండి స్టాల్స్ ఖాళీ చేయాలని చెప్పి బెదిరిస్తున్నారు. ఇక్కడ పెద్ద పెద్ద బంకులు వేసుకొని మేము 10 లక్షలు ఇచ్చినాం, 15 లక్షలు ఇచ్చినాం, 20 లక్షలు ఇచ్చినాం అని చెప్పి స్టాల్స్కి ప్రతి ఒక్కరు చెప్తున్నారు. కాకపోతే ఈ రెవెన్యూ ఎక్కడికి వెళ్తుంది? ఎవరు జోబీలోకి వెళ్తుంది? మీరు కళ్ళు మూసుకుంటే ఇది ఊరు నడిబొడ్డులో ఇది సెన్సిటివ్ విషయము. ప్రతిసారి ఇక్కడ గొడవలు జరుగుతున్నాయి. ఈ గొడవలు ఎక్కడికి దారి తీస్తాయో అధికారులు మీరు నిద్రపోతా అంటే ఇది ఒక పక్కన కొంతమంది అధికారులు వీళ్ళకి ఒత్తాసు పలుకుతా, ఒక పక్కనే వీళ్ళకి న్యాయం చేస్తా, ఇంకో పక్క అన్యాయం చేస్తా. చిన్నకారు వ్యాపారస్తుల్ని బెదిరించడం కానీ వాళ్ళకి న్యాయం జరగకుండా పోవడం కానీ జరుగుతుంది. ఇది ఏ మాత్రం సమంజసం కాదు. ఇదే విధంగా పోతుంటే రేపు పొద్దున్నే వీళ్ళకి ఇక్కడ ప్రాణహాని కూడా ఉంది. వీళ్ళని కొడతాం, సంపతాం, నరకతాం అని చెప్పిన వీడియోలు ఉన్నాయి. ఇది వరకు మేము ప్రత్యక్షంగా కూడా ఇక్కడ పాల్గొని వాళ్ళకి జరిగే సమస్యల్ని మేము పోలీసుల దృష్టికి అయితేనేమి, మున్సిపాలిటీ దృష్టికి అయితేనేమి, కలెక్టర్ గారి దృష్టికి అయితేనేమి, ఆ పార్టీ నాయకుల దగ్గరికి అయితే తీసుకెళ్ళినా కూడా ఎక్కడ కానీ న్యాయం జరగడం లేదు. ఇప్పుడన్నా మీరు ఇది గుర్తించి ఇక్కడ న్యాయం జరగకపోతే మేము ఒకటే చెప్తున్నాము, ఇది ఎక్కడికో తీసుకెళ్లాల్సి వస్తుంది. దానివల్ల చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కూడా ఈ మున్సిపాలిటీ డిపార్ట్మెంట్కి అయితేనేమి మిగతా వాళ్ళకైతే కూడా హెచ్చరిస్తున్నాము. ఇక్కడ స్టాల్స్ వేసుకోవడానికి, కరెంటు కలెక్షన్లు ఇవ్వడానికి వీళ్ళు 15 లక్షలు 20 లక్షలు కట్టినారంటే వాటిని అన్నింటినీ ఎక్కడ పోతుంది? మున్సిపల్ అధికారులు ఏమైనా తింటున్నారా లేకపోతే దాచిపెట్టుకుంటున్నారా? ఇవన్నీ మాకు చెప్పాల్సిందిగా కూర్చున్నాము. ఇది ఫస్ట్ అని లాస్ట్గా మేము హెచ్చరిస్తున్నాము. ఇదే విధంగా కానీ జరిగితే రేపు ఇది ఉద్యమంగా మారుతుందని చెప్పి కూడా మేము హెచ్చరిస్తున్నాం. కాబట్టి ఇది మళ్ళీ రిపీట్ కాకుండా దీన్ని ఇక్కడితో సమస్యపోయేటట్లు చేయాలని చెప్పిండు. మున్సిపాలిటీ వారికి, పోలీస్ అధికారులకి, సర్టన్ డిపార్ట్మెంట్లకు అందరికీ మేము కోరుకుంటున్నట్లు తెలియజేస్తాం. మండలంలోని నిమ్మనపల్లి జెడ్పీ తెలుగు పాఠశాల, జెడ్పీ ఉర్దూ పాఠశాలలో నిర్వహించబడిన 10వ తరగతి పరీక్షలకు జెడ్పీ తెలుగు పాఠశాలలో 257కు గాను 233 మంది విద్యార్థులు హాజరు కావడం జరిగింది. ఇందులో 24 మంది విద్యార్థులు హాజరు కాలేదు. జెడ్పీ ఉర్దూ పాఠశాలలో 87 మంది విద్యార్థులకు గాను 84 మంది విద్యార్థులు హాజరు కాగా 3 విద్యార్థులు హాజరు కాలేదని మదనపల్లి డిప్యూటీ డీఈఓ శ్రీరామ్ పురుషోత్తం తెలిపారు. అనంతరం బుధవారం 10వ తరగతి పరీక్షలు నిర్వహిస్తున్న 2 పాఠశాలల్లో తనిఖీలు నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ నిమ్మనపల్లి జెడ్పీ తెలుగు ఉర్దూ పాఠశాలలో నిర్వహిస్తున్న 10వ తరగతి పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో మదనపల్లి డిప్యూటీ డీఈఓ శ్రీరామ్ పురుషోత్తం, శ్రీనివాసులు, డిపార్ట్మెంట్ ఆఫీసర్ నాగేశ్వర్, హెడ్ కానిస్టేబుల్ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు. మదనపల్లి డివిజన్లోని అన్ని సెంటర్లకు కూడాను నేను ఫ్లయింగ్ స్క్వాడ్గా యాక్ట్ చేస్తున్నాను. సో ఈ విజిట్స్లో భాగంగా ఈరోజు నిమ్మనపల్లి సెంటర్లు రెండింటిని కూడా విజిట్ చేయడం జరిగింది. విద్యార్థులందరూ కూడా ప్రసాద్ వాతావరణంలో పరీక్షలు రాస్తున్నారు. ఈ రోజుతో మెయిన్ వర్షన్ పూర్తవుతుంది. రొటేషనల్ ఎగ్జామినేషన్స్ మాత్రం 30వ తారీఖు ఉంటాయి. సో అందరూ కూడాను బాగా కష్టపడి చాలా సీరియస్గా పరీక్షలు రాస్తున్నారు. మంచి ఫలితాలు వస్తాయని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. గుడ్ టైం సార్.
నేను శ్రీరామ్ పురుషోత్తం అండి, అన్నమయ్య డియూగా చేశారు, ఇప్పుడు మదనపల్లి డిప్యూటీ డియూగా చేస్తున్నాను. రాయచోటి పట్టణ ట్రాఫిక్ సిఐ తన విధుల్లో చూపిస్తున్న నిజాయితీకి ఔరా అన్నట్టుంది పైన కనబడుతున్న చిత్రం. రోజువారీ వాహనాలు తనిఖీ చేస్తూ ఉండగా ఈ చిత్రం వాహనదారుల్ని అబ్బురపరిచింది. ఈ విషయమై సిఐ మహబూబ్ బాషా స్పందిస్తూ, మనం వాహనాలను నడిపేటప్పుడు హెల్మెట్ మన ప్రాణ రక్షణగా ఉంటుందని, అందరూ దయ ఉంచి హెల్మెట్ ధరించి వాహనాలను నడపాలని వాహనదారులను కోరారు. వాహనానికి సంబంధించిన పత్రాలు ఖచ్చితంగా వెంట ఉంచుకోవాలని సూచించారు. తదుపరి ఇరువురు హెల్మెట్ ధరించిన తర్వాతనే వారిని అక్కడి నుంచి పంపించారు. ఈ సన్నివేశాన్ని గమనించిన పలువురు వాహనదారులు సిఐ మహబూబ్ బాషాను అభినందించారు. ఆరక్షణం ప్రజల పక్షం 95 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.